హాయ్ గైస్, ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఒక మంచి ఎక్సైటింగ్ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి మనకి అమెజాన్ బేసిక్స్ గింబల్, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్కి అనమాట. ఎయిదర్ ఐఫోన్స్ ఆర్ ఆండ్రాయిడ్ రెండింటికైతే యూస్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం బాక్స్ లోపల ఏముందో ఒకసారి చూద్దాం రండి. బాక్స్ పైన ఉన్న ప్రైజింగ్ ట్యాగ్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇదైతే యాక్చువల్ ప్రైజింగ్ అయితే కాదనమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసాను. లేటెస్ట్ ప్రైస్ అలాగే ఆఫర్స్ ఏమున్నాయి ఈ గింబల్ మీద అని డెఫినెట్గా అయితే చెక్ చేయండి. మీకు కొంచెం ఐడియా అయితే లభిస్తుంది. ఇప్పుడైతే ఈ సీల్ అయితే బ్రేక్ చేసి చూద్దాం లోపల ఏమేమి వస్తాయి అని. యాక్చువల్గా గింబుల్స్ మనకి చాలా సూపర్గా అయితే ఉంటాయన్నమాట స్టెబిలైజ్ చేయడానికి వీడియో అనేది. ఎస్పెషల్గా మీరు ఒకవేళ నడుస్తూ వీడియోస్ షూట్ చేస్తున్నారు అంటే. ఇక స్మార్ట్ ఫోన్స్ పరంగా చూసుకున్నట్లయితే దాంట్లో కూడా మనకి స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, కానీ అది సాఫ్ట్వేర్ స్టెబిలైజేషన్ అనమాట. హార్డ్వేర్ పరంగా ఏమైతే ఉండదు. హార్డ్వేర్ పరంగా చూసుకున్నట్లయితే ఇలాంటి గింబుల్స్ మనకి నెక్స్ట్ లెవెల్ వీడియోగ్రఫీని అయితే తీసుకొస్తాయి అనమాట స్టెబిలైజేషన్లో. ఇక బాక్స్ లోపల చూసుకున్నట్లయితే మనకు కొంచెం పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక గింబుల్ యూస్ చేస్తున్నారు అంటే ట్రస్ట్ మీ, ఇదైతే ఒకసారి ఒక గ్లాన్స్ రివ్యూ లాగా చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. దాని తర్వాత మనకి ఒక టైప్ సి టు టైప్ ఏ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ గింబుల్ని ఛార్జ్ చేయడానికి. దాంతోపాటు మనకు ఒక హ్యాంగింగ్ స్ట్రింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకు ఒక ప్లాస్టిక్ ట్రైపోడ్ కూడా అయితే ఉంది. ఈ ట్రైపోడ్ లెగ్స్ చూసుకున్నట్లయితే బాటమ్ సైడ్ మనకి గ్రిప్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి స్టేబుల్ షాట్స్ అయితే వస్తాయి ఆన్ ఎనీ సర్ఫేసెస్. అండ్ గ్రిప్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ గింబుల్ మూవ్ అవడం కానీ జారిపోవడం కానీ అనేది అయితే ఉండదన్నమాట. ఇక గింబుల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ గింబుల్ చాలా లైట్ ఇన్ వెయిట్గా ఉంది, కానీ స్టడీగా అయితే ఉందన్నమాట. ఇది చాలా ఇంప్రెసివ్గా అయితే ఉంది నాకు ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ ఈవెన్ మనం గింబల్ అబౌట్ 20,000 రూపీస్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ అన్నీ మనకి ప్లాస్టిక్ అయితే మేడ్ అయి ఉంటాయి. అండ్ ఈవెన్ ఇది కూడా మనకి ప్లాస్టిక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నేను ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే ప్లాస్టిక్ అనేది కామన్ అనమాట ప్రతి ఒక్క గింబుల్లోనూ. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఫిజికల్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది, తర్వాత మోడ్ చేంజ్ బటన్ ఉంది, తర్వాత ఒక జాయ్ స్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక స్లైడర్ అయితే ప్రొవైడ్ చేశారు జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ చేయడానికి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక టైప్ సి స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ గింబల్ని ఛార్జ్ చేయడానికి. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక ట్రిగర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీంట్లో మరొక మంచి విషయం ఏంటంటే మనకి ఈ ట్రిగర్ పైన ఒక టైప్ ఏ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే మీరు కేబుల్తో మీ మొబైల్ కనెక్ట్ చేసి మొబైల్ని ఛార్జ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఇది సూపర్ హ్యాండీ ఫీచర్. అండ్ నేను ప్రీవియస్గా రివ్యూ చేసిన DJI Osmo మొబైల్ ఏసీ గింబల్లో ఈ ఫీచర్ అయితే లేదనమాట. ఫోన్ హోల్డర్ గురించి, ఇది మనకి టోటల్గా ప్లాస్టిక్ అయితే మేడ్ అయిందనమాట. చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి. సిమిలర్ టు మనకి సెల్ఫీ స్టిక్ అనమాట. సెల్ఫీ స్టిక్లో ఏ విధంగా అయితే మీరు మొబైల్ అటాచ్ చేస్తారో సేమ్ అదే విధంగా మొబైల్ అయితే అటాచ్ చేయాలి దీంట్లో కూడా. పర్సనల్గా మాట్లాడుకున్నట్లయితే నాకైతే ఇలాంటివి కాకుండా అటాచబుల్ ఆర్ డిటాచబుల్ హోల్డర్స్ అయితే వస్తాయి మనకి. DJI గింబుల్స్ అయితే మనం చూసుంటాం, అది అలాంటివి అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఈజీగా అయితే మనం క్లిప్ అవుట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఫోన్ని ఓరియంటేషన్ చేంజ్ చేయాలనుకున్నట్లయితే జస్ట్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ స్క్రూని అయితే లూజ్ చేసేసి తర్వాత ఫోన్ ఓరియంటేషన్ చేంజ్ చేసి మళ్ళీ అయితే స్క్రూన్ టైట్ చేయడం, అంతే అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అదనమాట గైస్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ ఈ అమెజాన్ బేసిక్స్ గింబుల్. నేనైతే ఇంకా ఈ గింబుల్ మీద ఫుల్ రివ్యూ అలాగే డీటెయిల్ ట్యూటోరియల్ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్గా చూస్తున్నారు అంటే ఆ వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయన్నమాట. డెఫినెట్గా అయితే చెక్ చేయండి. ఇంకా ఇనిషియల్ ఇంప్రెషన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ 6,000 రూపీస్కి ఇది ప్రెటీ సాలిడ్ అని చెప్పొచ్చు. చాలా అయితే బాగుంది ఇన్ హ్యాండ్. అండ్ మనం వీడియోస్లో చూద్దాం ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఫుల్ రివ్యూలో. అలాగే ఒక బిగ్ హెల్ప్ అనమాట, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఛానల్ కూడా స్ట్రాంగ్ అయితే గ్రో అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు మంచి రివ్యూస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అయితే వస్తుంటాయి ఈ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఈ హెల్ప్ చేస్తున్నందుకు. నేను మరొక వీడియోలో మీ ముందుకైతే ఉంటాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.